తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం పాలెంకోట అటవీ ప్రాంతంలో ముగ్గురుపై ఎలుగుబంటి తీవ్రంగా దాడి చేసిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే మొక్కలపాడు గ్రామానికి చెందిన కటారి అంకయ్య 50 సంవత్సరాలు మరియు కావిడి మునయ్య వీరికి 40 సంవత్సరాలు. ఈ వ్యక్తితో పాటు మరొక వ్యక్తితో కలిసి ముగ్గురు అడవిలో కట్టెలు కొట్టుకునేందుకు వెళ్లగా ఈ రోజు మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో ఎలుగుబంటి వారిపై తీవ్రంగా దాడి చేసింది. ఈ ఘటనలో కటారి అంకయ్యకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే హుటాహుటిన కటారి అంకయ్యను కుటుంబ సభ్యులు వెంకటగిరి ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వైద్యం చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వెంకటగిరి నుండి తిరుపతి రుయాకు తరలించారు. మిగతా ఇద్దరు ఎక్కడ ఉన్నారో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరికి నుంచి అయితే 12 యానా సెంటర్ దగ్గర నుంచి చెరువు కింద వెళ్ళిపోద్ది బాట. ఆ బాట నేరుగా పాలింకోట నుంచి వాళ్ళు కూడా కుక్కను ఒకదాన్ని తీసుకున్నారు. ఆ కుక్కని 2 కట్టు మీద ఉండేది. ఆ కుక్కతో కూడా వచ్చేసి ఏళ్ళ మీద పడింది. అది జరిగింది. మామూలుగా దావన పోతాం. కుక్క కొమ్మ ఉన్నది కదా, పక్క అటు ఇటు పోయలకే కుక్కను తరుముకొని వచ్చి ఏళ్ళ మీద పడ్డాయి. ముగ్గురు వెళ్ళారు. ఆ కటారి అంకయ్య, ఆ కావడి మునియ్య, వెంకటగిరి అతనైతే మనకు తెలియదు. అటు ముని అడిగితే తెలియదు. పూలు కానీ దావన్నే పోతున్నారు. కుక్కను కూడా తీసుకున్నారు. ఈ కుక్క అటు ఇటు పోవడంలో ఆ ఎలుగుడి దగ్గరికి వెళ్ళి ఆ 2 కట్టు మీద నుండి ఏళ్ళ మీద వచ్చి పడింది. వీళ్ళిద్దరికి చిన్న దెబ్బలు, ఇతనికి మాత్రం బాగా. ఎంతమంది పోయారు? ముగ్గురు. మలాలం బండ మూడుకి పేరు మలాలం బండ కవతల అంటే అక్కడ నుంచి ఇక్కడ చెరువు దాకా మేమే మోసుకొచ్చాము కర్ర కట్టుకొని. అక్కడ నుంచి ట్రాక్టర్ తీసుకొని వచ్చి బాట దాకా మామూలుగా మోసుకొచ్చాము. అక్కడ నుంచి ట్రాక్టర్ తర్వాత పాలింకోట చెరువు దగ్గర నుంచి అంబులెన్స్. సివిల్ స్టేట్ సర్జన్ వెంకటగిరి గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం 2:50 ప్రాంతంలో కటారి అంకయ్య అనే వ్యక్తిని 108 అంబులెన్స్లో మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. కటారి అంకయ్య అనే వ్యక్తి పైన ఎలుగుబంటి దాడి చేసిందని అతను చెప్పారు. వారు ముగ్గురు వెదురు కట్టెల కోసం అడవిలోకి వెళ్ళగా ముగ్గురు పైన 2 ఎలుగుబంట్లు దాడి చేశాయని వాళ్ళు తెలిపారు. ఆయనకి కుడి తొడపైన, కుడి మోకాలు, కుడి భుజం పైన పెద్ద గాయాలు అయినాయి. మెరుగైన చికిత్స కోసం మనం తిరుపతికి రెఫర్ చేశాము. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా అందించి జనరల్ సర్జన్ ఒపీనియన్ కోసం తిరుపతి రెఫర్ చేయడం జరిగింది. ఆయన మొక్కలపాడు నివాసి పాలెంకోట అడవిలో ఎలుగుబంటి దాడి చేయడం జరిగిందని వాళ్ళు చెప్పారు. పాలెంకోట అడవిలో వెదురు కట్టెలు కొట్టడానికి వాళ్ళు వెళ్ళగా ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అటాక్ జరిగిందని వాళ్ళు చెప్పారు. ముగ్గురిపై దాడి జరిగింది. మన దగ్గరికి కటారి అంకయ్య అనే వ్యక్తి మాత్రమే వచ్చారు. ఇంకొక వ్యక్తి పేరు కావాడి మునయ్య అని వాళ్ళు చెప్పారు. ఇంకొక వ్యక్తి పేరు తెలియదు. వారికి బాగుందా? వారు మన దగ్గర రాలేదు. ఓన్లీ కటారి అంకయ్య అనే వ్యక్తి మాత్రమే మన హాస్పిటల్కి వచ్చారు.